ఇప్పటి సంది పొద్దుగాలనే లేవాలి, పిల్లగాళ్ళకు తానం చేపియాలి, జడలేయాలి, పొద్దుగాల టిఫిన్లు చేపియాలి, మధ్యాహ్నం వాళ్ళకు లంచ్ బాక్సులు పెట్టాలి, సాయంత్రానికి స్నాక్స్ పెట్టాలి, ట్యూషన్ కాడ దించాలి, వచ్చినాక హోంవర్కులు చేపియాలి. కాదు పెద్దోళ్ళే రాయాలి, ప్రాజెక్టు వర్కులు చేయించాలి, అంటే పెద్దోళ్ళే చేయాలి. బళ్ళు చాలవుడేమో కానీ ఈ పనులన్నీ మళ్ళా మెడకు చుట్టుకుంటున్నాయి పేరెంట్స్కు. సెలవులైనాక అని ఏడ్చుకుంటూ వస్తారు కదా. ఇక ఆ బడి పిల్లగాళ్ళని కూల్ చేసేందుకు బళ్ళల్లా సార్లు ఎట్లా ఎదుర్కొన్నారో అట్లట్లా వేర్చుకొని వద్దాం పారి. ఎండాకాలం సెలవులు అయిపోయి బళ్ళు శాలయ్యే వరకు బండేడు బుక్కుల బ్యాగులు జబ్బకేసుకొని బడి బస్సులు ఎక్కి బడితో పట్టిరు పిల్లగాళ్ళు. ఇక కొన్ని జాగాల ప్రైవేట్ స్కూల్లో అయితే ఏడ్చుకుంటూ వచ్చే పిల్లగాళ్ళను ఎంటర్టైన్ చేసినందుకు బడి ఎంట్రన్స్ల కానీ బెలూన్లు కట్టించి మిక్కీ మౌస్ బొమ్మలేసం వేపించి పిల్లగాళ్ళకు వెల్కమ్ చెప్పిర్రు. ప్రైవేట్ వాళ్ళు కాబట్టి అట్లా చేసిరు, సర్కారు వాళ్ళకి ఏం పట్టింపు ఉంటుంది, వాళ్ళెందుకు ఇట్లా పిల్లలను ఎదుర్కొంటారని అనుకుంటారేమో. అట్లయితే తప్పుల పడ్డట్టే సుమి. ఇక చూడురి, కొత్తగూడెం జిల్లా మణుగూరు కాడున్న సర్కారు బల్లె పిల్లగాళ్ళ మీద పూలు జల్లి మరీ ఎదుర్కొన్నారు టీచర్లు. ఇక అట్లనే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల కాడున్న సర్కారు బల్లె సార్లు చూడురి మంచిగా బడికి మామిడి తోరణాలు కట్టి కొబ్బరి మట్టలు అరటి తోరణాలు పెట్టి సత్యనారాయణ వ్రతం చేసినట్టే బడికాడ సంబరాలు చేసిరు. పిల్లగాళ్ళకు స్వీట్లు కూడా పంచిపెట్టిరు. ఇక నాగర్ కర్నూలు జిల్లా సింగోటం బడిసార్లు కూడా అట్లనే ఎదుర్కొన్నారు. మంచిగా కొబ్బరి మట్టల తోరణాలు కట్టి పిల్లగాళ్ళకు వెల్కమ్ చెప్పారు. ఇటు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం కాడ మూతపడ్డ యావాపూర్ సర్కార్ బడిని మళ్ళా షాల్ చేపించిండు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న. బడి నిండా బొమ్మల గిమ్మలు పెట్టించిండు. పిల్లగాళ్లకు అన్ననే దగ్గరుండి అన్నం వడ్డించి మంచిగా చదువుకోవాలని చెప్పుకొచ్చిండు. ఈ తీర్ల బల్లల్లో ఫస్ట్ రోజు మొత్తం పండుగ వాతావరణమే కనిపించింది. కానీ చాలా జాగాల ప్రైవేట్ వాళ్ళ కంటే సర్కారు సార్లే పిల్లలకు మంచిగా వెల్కమ్ చెప్పారు.